లిటరలీ ఈ రోజు ఓజీ డే. ఎస్, ఓజాస్ గంభీర రిలీజ్ అయ్యేంత వరకు ఒక హైప్, రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హైప్ టాక్ తో నడిచిపోతుందన్నమాట. చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి హిట్ మీద హిట్, హిట్ మీద హిట్ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని బయటకు వచ్చేసాయి. అదేంటి అంటే డైరెక్టర్ సుజిత్ పార్ట్ 2 కి లీడ్ ఇచ్చేశారు కదా. అయితే ఆ లీడ్ లో నెక్స్ట్ పార్ట్ లో హీరోగా పవన్ కళ్యాణ్ ఉండరట. ఖచ్చితంగా పార్ట్ 2 లో అకిరానందనే ఉంటాడు అని చెప్పేసి ఇన్సైడ్ వర్గాల టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఇంకా చెప్పుకోవాలి అంటే ఓజీ పార్ట్ 1 చేస్తున్నప్పుడే ఓజీ 2 కు సంబంధించిన కొన్ని షాట్స్ కూడా అకిరానందన్ పై షూట్ చేశారని కూడా సమాచారం అందింది. క్లిప్ హ్యాంగర్ లో కొన్ని షాట్స్ తీశారు కదా, ఆ షాట్స్ లో అకిరానే ఉన్నాడట. కానీ అవి లాస్ట్ మినిట్ వరకు అప్పుడే రివీల్ చేసేయద్దు అన్నట్లుగా దాన్ని దాచి చాలా సీక్రెట్ గా హిడెన్ గా ఉంచారనమాట. ఎందుకంటే ప్రేక్షకుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఓజీ సీజన్ నడిచేస్తుంది, ఓజీ ఫీవర్ అందరికి పట్టేసింది, జనాలు ఫుల్ హైప్ లో ఉన్నారు. ఈ టైంలో అంటే ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందే ఈ టాక్ నడుస్తుంది కాబట్టి ఈ హైప్ చాలు, నెక్స్ట్ పార్ట్ కి ఏదో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఉండాలి, ఆ థ్రిల్లింగ్ మూమెంట్ జనాలకి ఉండాలి అన్నట్టుగా బాహుబలి రేంజ్ లో, అంటే బాహుబలి పార్ట్ 1 చూసినట్లయితే బాహుబలి 2 కి ఒక లీడ్ క్వశ్చన్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న లీడ్ క్వశ్చన్ తో సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ పార్ట్ 2 ని తీశారు. అలానే ఇప్పుడు ఓజీకి సంబంధించి పార్ట్ 1 లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పార్ట్ 2 లో ఖచ్చితంగా అకిరానందన్ ఉంటాడు. దానికి సంబంధించి క్లిప్స్ ఇప్పుడే రివీల్ చేస్తే ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ మూమెంట్ అంతా ప్రేక్షకులకి పోతుంది అన్నట్లుగా కూడా సేఫ్ గా ఉంచారని కూడా సమాచారం. అంతేకాదు ఓ సీన్ లో ఓజీని సాహోతో లింకప్ చేశారు కదా, అందులో ప్రభాస్ కనిపించాలట యాక్చువల్ గా అనుకున్న ప్లాన్ ప్రకారం. కానీ లాస్ట్ మినిట్ లో ప్రభాస్ కూడా వద్దు ఇప్పుడే అన్నట్లుగా కూడా ఆపేశారని సమాచారం. ఏది ఏమైనా ఒక్కవేళ ఆ సీన్ గనక, అంటే ప్రభాస్ వచ్చే సీన్ గనక వచ్చుంటే మల్టీ స్టారర్, పీక్ మల్టీ స్టారర్ మనకు వచ్చేదన్నమాట. పవన్ కళ్యాణ్, ఇటువైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ పడిందిరా తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ అన్నట్లుగా ఉండేది. కానీ అది కూడా లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేశారని సమాచారం. అంతేకాదు డైరెక్టర్ సుజిత్ ఓ సందర్భంలో ఓ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు నాకు ప్రభాస్ పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయాలని ఉంది, మల్టీ స్టారర్ మూవీ తీస్తే వీళ్ళతో తీస్తాను అన్నట్లుగా కూడా కొన్ని హింట్స్ ఇచ్చారు. ఆ లెక్కను చూసుకుంటే ఒకవేళ ఓజీని గనక సాహోతో మిక్స్ చేసి కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం కాదంటారా?